మీరు ఏదైనా అవసరం ఉన్న వస్తువు కొనుక్కుంటా అని వెళ్ళినప్పుడు అది వాషింగ్ మిషన్ కానీ మొబైల్ కానీ ల్యాప్టాప్ కానీ ఏదైనా సరే అది పర్టికులర్లీ ఆన్లైన్లో కొనుక్కుంటా అని వెళ్ళినప్పుడు అక్కడ మీకు కామన్గా కనిపించేది ఒకటి స్పెషల్ ఆఫర్ ఆన్ క్రెడిట్ కార్డ్స్. అది ఓపెన్ చేయగానే ఆ క్రెడిట్ కార్డ్ ఏంటా అని మనం చూస్తాం. ఒకవేళ ఆ క్రెడిట్ కార్డ్ మన దగ్గర ఉంటే వెంటనే మనం ఆలోచించకుండా స్వైప్ చేస్తాం. లేదు ఆ క్రెడిట్ కార్డ్ మన దగ్గర లేదు అంటే మన ఫ్రెండ్స్ అందరికీ కాల్ చేసి ఆ క్రెడిట్ కార్డ్స్ ఎలాగైనా సరే మనం సంపాదించి ఆ క్రెడిట్ కార్డ్ మీద వచ్చిన ఆఫర్ని మనం పొందాలి అని మనం అనుకుంటాం. ఇదే ఫస్ట్ సైకలాజికల్ ట్రాప్. ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీకైతే మీరు కమెంట్ సెక్షన్లో పెట్టండి. ఇక్కడ మనం ఆ పర్టికులర్ టైంలో మనకు ఆ క్రెడిట్ కార్డ్ లేకపోతే అరే నాకు ఈ క్రెడిట్ కార్డ్ ఎందుకు లేదు అని చెప్పేసి ఒక తెలియని ఒక లోటు అండ్ మనం వేరే వాళ్ళ దగ్గర ఉంటే మన దగ్గర లేదు అనే ఒక నామోషి ఫీలింగ్ మనకు కలుగుతుంది. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా అసలు మనం ఒక పర్టికులర్ క్రెడిట్ కార్డ్ తీసుకోవడానికి అండ్ ఎట్ ది సేమ్ టైం మనం అప్పు చేసి వస్తువు కొనడానికి కోసం ప్రపంచంలో ఈ సిస్టంలో ఇంతమంది అసలు ఎందుకు ట్రై చేస్తున్నారు? అసలు దీని వెనకాల ఎవరున్నారు? ఎవరు ఇదంతా నడిపిస్తున్నారు? దానికన్నా ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ఇప్పుడు ఒక మాల్కి వెళ్తాం, అక్కడ పెద్ద పెద్ద బ్రాండ్స్ కనిపిస్తాయి. ఆ పెద్ద పెద్ద బ్రాండ్స్ చూసి మనం ఏదో ఒక వస్తువు కొనాలనుకుంటాం. అక్కడికి వెళ్తే ఆ పర్టికులర్ వస్తువు నీకు ఏదైతే నచ్చుతుందో అది మనం కొనలేం. ఆల్రెడీ ఆ వస్తువు కొనలేము అని ఇబ్బందితో ఉంటాం, బాధతో ఉంటాం. కానీ పక్కన నుంచి ఒక జెంటిల్మెన్ వచ్చి సార్ ఎక్స్క్యూజ్ మీ, మీకు ఈ క్రెడిట్ కార్డ్ కావాలా, ఈ క్రెడిట్ కార్డ్ మీద మంచి ఆఫర్స్ ఉన్నాయని చెప్పి మీ దగ్గరికి వస్తాడు. అండ్ దిస్ ఈజ్ ఏ సైకలాజికల్ ట్రాప్ నెంబర్ 2. ఇక్కడ నీ మైండ్లో ఒక నీడ్ క్రియేట్ అవుతుంది. ఆ నీడ్ క్రియేట్ అవుతున్నప్పుడు అది ఎలాగైనా సరే తీసుకోవాలని తపన నీలో ఉంటుంది. అదే టైంకి వాడు వచ్చి ఆఫర్ చేయగానే యు ఆర్ రెడీ టు టేక్ దట్ ఆఫర్. సరే మరి ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయా, ఆఫర్ ఉన్నాయా అని చెప్పేసి నువ్వు ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేస్తావు. అక్కడ నీకు ఫ్లైట్స్ పైన, హోటల్స్ పైన, షాపింగ్ పైన, స్పా, సెలూన్ అండ్ అలానే కాంబో ఆఫర్స్, ఎట్ ది సేమ్ టైం ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ పైన నీకు రకరకాల ఆఫర్స్ ఉంటాయి. వీటన్నిటిలో కామన్గా ఉండేది ఏంటో తెలుసా? ఇవన్నీ లగ్జరీ ప్రోడక్ట్స్. వీటిలో ఒక్కటి కూడా నీకు అవసరం ఉన్నది అసలు లేనే లేదు. ఇందులో మనకి ఏమొస్తుందంటే ఒక షార్ట్ టర్మ్ ప్లెజర్ అండ్ ఒక మనకు తెలియని ఇన్స్టెంట్ డోపమైన్ మనకు ఆ షాపింగ్ ద్వారా వస్తుంది. అండ్ దీనికి మనం అడిక్ట్ అయిపోతూ ఉంటాం. అండ్ దీనికి తోడు మన మైండ్లో ఒకటి ఉంటుంది, ఉన్నది ఒకటే జిందగీ, లైఫ్ని ఫుల్ ఎంజాయ్ చేయాలి, లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ సర్ప్రైజెస్ ఎక్సెట్రా ఎక్సెట్రా అని చెప్పేసి ఈ రూల్ మన మైండ్ సెట్లో ఆల్రెడీ మనం నాటుకొని పెట్టుకున్నాము. ఈ క్రెడిట్ కార్డులో వింత ఏంటంటే నువ్వు ఖర్చు పెట్టడానికి ఇన్ని పాయింట్స్ అని ఇస్తారు. అంటే నువ్వు ఫర్ సపోజ్ నీ దగ్గర 100 పాయింట్లు ఉన్నాయి, నువ్వు ఏదో షాపింగ్ చేసేసి ఒక 100 పాయింట్లు చేసినావు. కానీ నువ్వు ఆ పాయింట్ రిడీమ్ చేసుకోవాలంటే నీ దగ్గర కనీసం 1000 పాయింట్స్ ఉండాలి అని చెప్పేసి వాళ్ళు అక్కడ మెన్షన్ చేస్తారు. ఇప్పుడు ఆ బ్యాలెన్స్ 900 పాయింట్ నీకు రావడం కోసం నువ్వు ఇంకా ఖర్చు పెడుతూ ఉంటావు. అంటే మీరు ఇక్కడ ఒక్కసారి ఆలోచించండి. నువ్వు అప్పు తీసుకోవడానికి, అప్పు తీసుకుంటూనే ఉండడానికి సిస్టమ్ ఎలా నీ వెంట పడుతుందో, నేను ఎలా మోటివేట్ చేస్తుందో చూడండి. జస్ట్ అండర్స్టాండ్. ఇక్కడ నీకు తెలియకుండానే ఒక నాన్ కన్జ్యూమర్ పర్సన్గా ఉన్న నువ్వు అక్కడి నుంచి ఒక కన్జ్యూమర్ పర్సన్కి నువ్వు మారిపోయావు. అది విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 2 or 3 monthsలో. ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే మీరు లైక్ వేసుకోండి. అలానే అప్కమింగ్ వీడియోస్ రావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో ఇప్పుడు మనం నెక్స్ట్ పార్ట్లోకి వెళ్ళిపోదాం. సమ్హౌ నీ దగ్గర క్రెడిట్ కార్డ్ ఉంది, ఓకే. ఇక్కడ అంటే నువ్వు లేని డబ్బును నువ్వు ఖర్చు పెడుతున్నావు. అంటే ఫర్ సపోజ్ నువ్వు మూవీకి వెళ్ళినావు, మూవీ టికెట్స్ అండ్ రెస్టారెంట్కి వెళ్ళావు, రెస్టారెంట్ బిల్, షాపింగ్కి వెళ్ళావు, షాపింగ్ బిల్ అండ్ ఫ్రెండ్స్తో పార్టీకి వెళ్ళినావు, ఆ పార్టీ బిల్. కంగ్రాచులేషన్స్, నీకు మల్టిపుల్ లోన్స్ ఇప్పుడు నీ దగ్గర ఉన్నాయి. మనం ఇక్కడ ఎంత చదువుకున్నా, మన దగ్గర ఎంత నాలెడ్జ్ ఉన్నా సరే పే లేటర్కి పే నెవర్కి ఉన్న డిఫరెన్స్ మీకు అర్థం కావట్లేదు. పే లేటర్ అంటే అది ఒక 40 daysకో 50 daysకో నువ్వు మళ్ళీ ఆ డబ్బుని తిరిగి కట్టాలి అని అర్థం. అంటే నువ్వు అప్పు తీసుకున్నావు, దాన్ని కట్టాలి అని. పే నెవర్ అంటే అసలు నువ్వు కట్టాల్సిన అవసరం లేదు అని. కానీ ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే పే లేటర్ అంటే అసలు నేను కట్టాల్సిన అవసరం లేదు అనే మైండ్ సెట్తోని వాళ్ళు కార్డ్ స్వైప్ చేస్తూ ఉంటారు. ఇక్కడ కొంతమంది ఏమనుకుంటారంటే ఆ 40 to 50 days టైం ఉంది, నేను ఎలాగైనా సరే పే చేస్తా, అది ఎలాగైనా సరే నేను ఆ పర్టికులర్ డేట్ లోపు నేను కరెక్ట్ బిల్ పే చేస్తాను అనుకుంటారు. కానీ ఇక్కడ డేటా ఏం చెప్తుంది అంటే 90% ఆఫ్ పీపుల్ విల్ ఫెయిల్ టు పే ద క్రెడిట్ కార్డ్ బిల్. ఎస్, ఇంతకుముందు జమానాలో అంటే మన పేరెంట్స్ జనరేషన్లో వాళ్ళకు సేవింగ్స్ ఉండేవి. ఆ సేవింగ్స్ని బేస్ చేసుకొని నీకు అమౌంట్ ఖర్చు చేసేవాళ్ళు. కానీ ఇక్కడ ఇప్పుడున్న ట్రెండ్ అండ్ 90s కిడ్స్ కానీ 2K కిడ్స్ కానీ వాళ్ళకు వచ్చే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకు వచ్చే శాలరీ కంటే కూడా ఈ సోకాల్డ్ కన్జ్యూమర్స్ చేసే యాడ్స్ కానీ మిగతా ఏవైనా సరే వాటిని బేస్ చేసుకొని ఉన్న శాలరీ కంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. ₹1,00,000 శాలరీ ఉంటే ₹1,40,000 ఖర్చు ఉంటుంది. ఇప్పుడున్న యంగ్స్టర్స్కి డబ్బును ఎలా సంపాదించాలో తెలుసు. ఎందుకంటే వాళ్ళ దగ్గర చాలా డబ్బు ఉంది. ఒక్కొక్కడికి బీటెక్ అయిపోగానే 50,000 60,000 శాలరీ వస్తుంది. ఒకప్పుడు ఆ శాలరీస్ లేకుండే. కాకపోతే ఇప్పుడు వాళ్ళకు హౌ టు మేక్ మనీ అనేది వచ్చు, కానీ హౌ టు మేనేజ్ మనీ అనేది రాదు. ఇక్కడ డెట్ ఉన్నవాళ్ళు, క్రెడిట్ కార్డ్ అప్పులు ఉన్న వాళ్ళందరూ తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? హౌ టు మేనేజ్ మనీ అనేది తెలుసుకోవాలి. మేనేజ్ మనీ అనేది సింపుల్. నీ దగ్గర శాలరీ వచ్చింది, ఫస్ట్ అందులోంచి సేవింగ్స్కి వెళ్ళిపోయాయి. ఆ బ్యాలెన్స్ మిగిలిన ఏదైతే అమౌంట్ ఉంటుందో అది నీ నీడ్స్కి, నీకు నీ వాంట్స్కి, ఇలాంటి వాటికి ఖర్చు పెట్టుకోవాల్సింది, అంతే. బట్ మనం అలా చేయం. మొత్తం అంతా ఖర్చు పెట్టి మిగిలింది ఏదైతే ఉంటుందో అది సేవింగ్ చేద్దాం అనుకుంటాం. అది ఎండ్ ఆఫ్ ద మంత్ అది మిగలదు.
ఇక్కడ మనము ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీకు ఒకవేళ ఎక్కువ అప్పులు ఉంటే మీరు చేయాల్సింది ఏంటంటే తెలిసి ప్లాన్ యువర్ ఫైనాన్షియల్స్. అందులో ఎక్కువ డెట్ ఏది ఉందో, ఎక్కువ ఇంట్రెస్ట్ ఏది ఉందో దాన్ని బేస్ చేసుకొని మీరు ప్లాన్ చేసుకోవాలి. అయినో ఇది చెప్పడం ఈజీ అండ్ చేయడం చాలా కష్టం. దీనికి సొల్యూషన్ ఏంటి అంటే, మనకు ఆల్రెడీ ఇంత అప్పు ఉంది, ఆ అప్పును కట్టడం దానికి సొల్యూషన్ ఏంటి అంటే లో యువర్ స్టాండర్డ్స్. అంటే ఇప్పుడు బతుకుతున్న దానికంటే ఇంకా తక్కువ స్టేజ్కి నువ్వు వెళ్ళిపోవాలి. ఆ ఉన్న అప్పును ఎంత ఎక్కువ ఉంటే అంత తక్కువ స్టేజ్కి వెళ్ళిపోవాలి. ఎస్, అది కొద్ది రోజులే ఉంటుంది, ఆ తర్వాత కొన్ని నెలలు మాత్రం నువ్వు అది మెయింటైన్ చేయాలి. లో స్టాండర్డ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక 2 BHKలో 25,000 పెట్టుకొని రెంట్కుంటే, లేదు నీకు 1 BHK 12,000 పెట్టుకొని రెంట్కు ఉండాలి. సో ఇలాంటి వాటిలో నువ్వు కట్ చేస్తూ ఉండాలి. అండ్ సెకండ్ థింగ్, నీ పార్టీస్ కానీ, ఫ్రెండ్స్తో సినిమాకి వెళ్ళడం కానీ, లేకపోతే ఫ్యామిలీతో రెస్టారెంట్స్కి వెళ్ళడం కానీ, ఇష్టం ఉన్నట్టుగా ఖర్చు పెట్టడం ఏవైతే ఉంటాయో వాటన్నిటిని తగ్గించాలి. మరి ఎందుకు ఇంత తక్కువ లివింగ్ స్టాండర్డ్లో బతకాలి, మనకు వేరే దారి లేదా, అసలు అది నిజంగా అంత అవసరమా అంటే ఎస్, మీ ఫస్ట్ ప్రయారిటీ మీరున్న డెట్ తీర్చడం. నువ్వు అప్పు తీసుకున్నావు అంటే అది ఎలాగైనా సరే తీరాలి. నువ్వు విజయ్ మాల్యావో నీరవ్ మోడీవో కాదు. దీనికి సొల్యూషన్ ఒకటే, నీ లివింగ్ స్టాండర్డ్ తగ్గించుకోవాలి. అండ్ నీ సోకులు ఏవైతే ఉంటాయో, బయటికి వెళ్ళి ఎంజాయ్ చేసే సోకులు ఉంటాయో వాటిని తగ్గించుకోవాలి. అండ్ మ్యాక్సిమం పోర్షన్ అమౌంట్ ఏదైతే ఉందో అది డెట్కి ప్రిఫర్ చేయాలి. అండ్ లాస్ట్లో ఒక మాట, పెళ్లి కాని వాళ్ళు ఎవరైతే ఉంటారో, పర్టికులర్లీ అమ్మాయి సైడ్ నుంచి, వాళ్ళు ప్రిఫర్ చేసింది ఏంటో తెలుసా, అబ్బాయికి ఇంత వస్తుందా, అబ్బాయి అంత మంచోడా, అబ్బాయికి అసలు ఎన్ని తరతరాలు ఆస్తుందా, ఎంత డబ్బు ఉంది, ఎంత ప్యాకేజ్ ఉంది అని చూడడానికంటే ముందు మీరు చేయాల్సింది అబ్బాయి సిబిల్ స్కోర్ చూడండి. అబ్బాయి సిబిల్ స్కోర్ బాగుంటే యూ గెట్ రెడీ ఫర్ మ్యారీ. సిబిల్ స్కోర్ బాగాలేకపోతే ఆబ్వియస్లీ వాడికి అప్పులు ఉన్నాయి అంటే వాడు ఇంట్లో పీస్ఫుల్గా ఉండలేడు. ఇంట్లో పీస్ఫుల్గా లేకపోతే మిమ్మల్ని బాగా చూసుకోలేడు. కాబట్టి ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే సిబిల్ స్కోర్ చెక్ చేసుకొని పెళ్లి చేసుకోండి. బాయ్.